మరి ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా స్వాతి నక్షత్రం 2వ పాదం 58వ సోమవారంలో మండపేట గ్రామం అయితే విచ్చేస్తున్నామండి. మరి ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామివారి ఆలయంగా వెలిసి ఉంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది రథం గుడి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రథంలో ఉండే యొక్క సెంటర్లో ఈ గుడి ఉంది కాబట్టి ఈ రథం గుడిగా పిలువబడుతుంది. మరి ఈ గుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ఎంసి ఛానల్, స్టే ట్యూన్. గుడి ప్రదక్షిణ చేస్తున్నామండి. ఇదే అసలు శివాలయం. మీకు అందరూ ఇచ్చిస్తారు. అనేక గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడికి 200 మంది తక్కువ లేకుండా రావడం జరిగింది. అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. ప్రతి ఆలయంలో కూడా ధ్యానం జరగాలి, ధ్యానాలే కావాలి. ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మండపేట రావడం జరిగింది. స్వాతి నక్షత్రం 2వ పాదం. గుడి చాలా పెద్ద గుడి, ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవుతుంది. ఈరోజు ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తారు. మండపేట అంతా అలాగే గ్రామాల నుంచి వచ్చారు మాస్టర్స్. ఓకే అండి, అందరూ చేరుకోవడం ఈ గడిచేది తీసి 60 రోజులు 5 మనకి నక్షత్ర పాఠశాల లోడింగ్ అయితే 8 దిక్కులతో కలిపి 116 అండి. దాంట్లో అర్ధ సగము 58 మండపేట వచ్చింది. ఒకసారి మండపేట గ్రామానికి ఒకసారి గట్టిగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారు అండి. స్వాతి నక్షత్రం 2వ పాదం. అలాగే శివకేశవులు భేదం లేదనడానికి ఇక్కడ నవజనార్దనలో ఒకటైన శ్రీభూ సమేత జనార్దన స్వామివారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఆ క్షేత్రం కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. వచ్చిన దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇటువంటి క్షేత్రంలో మనం మన పిఎస్సి సొసైటీ తరఫున మన పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన ప్రచారానికి దేవాలయాలని ధ్యానాలయాలుగా మారాలని ప్రతి ఒక్కరికి ధ్యానం ప్రచారం చేసి సైలెంట్గా ఉండిందమ్మా అందరికీ ధ్యాన ప్రచారం చేసి అలాగే 2 గంటలకి అందరినీ ధ్యానంకి నేర్చుకోవడానికి ఈ ప్రాంగణానికి ఆహ్వానించడం కలగడానికి వెళ్దాము. ధ్యాన భీమఖండ క్షేత్ర మహాయజ్ఞానికి జై. जय हो पत्री जी, जय हो पत्री जी। ज्ञान जगत की, पिरमिड जगत की, శాఖాహార జగత్ की, జ్ఞాన భీమఖండానికి, ఎన్ఎంసి ఛానల్ की, మండపేట గ్రామానికి, అగస్తేశ్వర స్వామివారికి, జనార్దన స్వామికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పిరమిడ్ మాస్టర్ అందరికీ జై హో పత్రి जी, జై హో పత్రి जी। ఇంత ఏర్పాటు చేసిన మండపేట పిఎస్ఎస్ సొసైటీ వారికి కూడా ఒక్కసారి
జస్ట్ 5 minutes, ఒక 5 నిమిషాలే. జస్ట్ కళ్ళు మూసుకొని ఈ లోపల వస్తున్న శ్వాసని గమనిస్తూ ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉన్నా కట్ చేసి మళ్ళీ శ్వాసని గమనిస్తూ ఉంటుంది. అందరూ ఎంత బాగా చేస్తున్నారు, అసలు కొట్టట్లేదు. సూపర్ సూపర్. నేను చెప్పేంత వరకు తెరవకండి. కొంచెంసేపు ఎవరు మాట్లాడినా ఏం పట్టించుకోకండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ కొలుత ఎదురు కానీ. శ్వాసనే గమనిస్తూ ఉన్నాను. హాయిగా అలాగా శ్వాస మీద ధ్యాస. శ్వాస మీదే ధ్యాస. మీ లోపల ఆ గాలి ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, జస్ట్ అలా గమనిస్తూ ఉండండి అంతే. తో ఉందాము, ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము, అవుదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. లోకం మార్చే శక్తి ఉంది నీలో. హాయిగా 2 కళ్ళు మూసుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని శ్వాసనే గమనిద్దామండి. కళ్ళు మూసుకోము. ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస పెడదాం. మనతో మనం ఉన్నాం. ఆలోచనలతో పని లేదు. చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో హాయిగా మనతో మనం ఉందామండి. ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ శ్వాసనే గమనిద్దాం. అద్భుతమైన ఈ ఆనాపాన సతి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్యాలు ఉండవండి. చక్కగా ఈ అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 1,00,000 పుస్తకాలు పైగా చదివి అందులో ఉన్న సారాంశాన్ని తీసి 2 మొక్కలు శ్వాస మీద ధ్యాస. హాయిగా మనతో మనం ఉన్నాం. మనకి పని లేదు ఆలోచనలతో. చక్కగా మనతో మనం ఉందామండి. ఎంత భాగ్యమో
సౌఖ్యము ఆనాపానసతి. హాయిగా చక్కగా అమ్మా ఇలాగా రోజులు వచ్చిందన్న విషయం మనకి ఎప్పుడు తెలుసు? శ్వాస మీద ధ్యాస వచ్చినప్పుడు తెలుస్తుంది. రోజు ఆలోచిస్తాను ఉన్నాం, కాసేపు పక్కన పెడదాం, చక్కగా శ్వాసను గమనిద్దాం. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం, ఎన్నో తీర్థయాత్రలు చేసాం, కానీ ఎక్కడైనా ఆనందం ఉందా? అంతా మనలోనే ఉందని యోగి వేమన్న గారు చెప్పారు. తనలో సర్వం ఉండగా తనలో పలి వెతుకలేక ఈ ధర వెతికడి తనువుల మోసటి ఎద్దుల మర్మంబు తెలుపంగ వసమే వసమే మహిళో వేమ వేమ వేమ. హాయిగా కూర్చుందామండి. 2 కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 సెకండ్. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చక్కగా మన అరచేతులు చూస్తూ చిరునవ్వుతూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, ప్రకృతి మాతకు, భూమాతకు, ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాస్. ధ్యాన భీమ కండకి. ఇక్కడ మనం ఈ సంసారంలో నిర్మాణమై ఉంటూ మనతో మనం ఉంటాం. హాయిగా ధ్యానం అంటే ఏం లేదు, ఇలా కాలు 2 క్రాస్ చేసుకోమా, కాలు మీద కాలు ఇటు చూడడం ముందు ఇలాగే. ఓకే, వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. 5 నిమిషాలు జస్ట్. ఎవరు కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస అంటే మన శ్వాసను మనమే గమనించాలి. ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, జపం లేదు, మన శ్వాసతో మనం ఉందాం. ఈ సృష్టికర్త అయిన పరమశివుడు ఏం చేస్తున్నారు? అందుబాటుని సదా ధ్యానంలోనే ఉంటున్నారు, ధ్యానంలో లీలమయ్యే ఉంటున్నారు ఆయన. ఎవరి గురించి? మనం, మన బిడ్డలు, మన గురించి ఇప్పుడు నిత్యం. అలా మన ఆంజనేయ స్వామి కూడా ఏం చేస్తారు? ఆయన ధ్యానంలోనే. సకల సృష్టికర్తలందరూ కూడా ఈ ధ్యానంలోనే. ఈ ధ్యానాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆ భాగంగా ఇలా మనం 58వ నక్షత్రపాదం మన ధ్యాన భీమఖండం మన మెండపేటలో జరుగుతుంది. మెండపేటలో రథం గుడి కాడ 2 to మధ్యాహ్నం 2 గంటల క్లాస్ జరుగుద్ది. ఇప్పుడు మనం ప్రచారంలో ఉన్నాం. అలాగే మనకి మెండపేటలో అద్భుతమైన పిరమిడ్ ఉంది, కొన్నగల సత్యనారాయణ పిరమిడ్, బ్యాంక్ కాలనీ. శ్వాస మీద ధ్యాస, మన శ్వాసను గమనించాలి. పీల్చే గాలి, వదిలే గాలి, అది గమనిస్తూ అలాగా హాయిగా గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తుంటే మళ్ళీ ఆలోచనలు పక్కెట్టి కట్ చేసి మళ్ళీ మన శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. మనం ఎంత వయసో అన్ని నిమిషాలు చేయాలి రోజుని. ఏ టైం, ఎనీ టైం, ఏ టైం ఆ టైం అని ఏం లేదు. ఏ టైం మీకు ఎప్పుడు ఈడుకుంటే అప్పుడు మనతో మనం ఉంటాం అన్నమాట. ఎవరో ఒకళ్ళు తెరవద్దు. జస్ట్ 5 minutes మెడిటేషన్. శ్వాస మీద ధ్యాస.
ధ్యాన భీమఖండం సైక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 58వ వారం మండపేట గ్రామంలో మగ్నమై ఉన్న మిత్రులారా, వారి చైతన్యంతో అనుసంధానమే ధ్యానం చేద్దాం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, నిత్య సత్య ప్రసాదని. శ్వాసధార ధ్యాసధార, ఎవరూ కళ్ళు తెరవద్దు. చక్కటి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, మనసులో వచ్చిన ఆలోచనలు దూరం చేస్తూ, నోటిలోని మౌనం చేసి, మనసుని శూన్యం చేసి, శ్వాసను గమనించేదే ధ్యానం. ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ నామం వద్దు, ఏ రూపం వద్దు, కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. సహజంగా జరిగే ప్రక్రియని మాత్రమే గమనించండి. ఎవరూ ఒత్తిడితో కూడుకున్న శ్వాసను తీసుకోవద్దు, వదలవద్దు. మన శరీరంలో క్రమం తప్పకుండా అనునిత్యము, అనుక్షణము ఇది ఈ జీవితం. అటువంటి ఈ జీవితంలో ఇంత ప్రధాన పాత్ర పోషిస్తున్న మన శ్వాసను ఏనాడు మనం గమనించలేదు. దాన్ని గమనించి మనలోకి మనం ప్రయాణం చేసేదే శ్వాస, ధ్యానం. అది ఏ ధ్యానం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేవాలయ ప్రోక్తో జీవ సనాతన అంటే మన దేహమే ఒక దేవాలయం అని, మనలో ఉన్న ఆ జీవుడే ఆత్మరూపంలో ఉన్నాడని ఎన్నో గ్రంథాలు చెప్పిన ఏ రోజు మనం దాని మీద దృష్టి పెట్టలేదు, తెలుసుకోలేదు. అది తెలుసుకునే మార్గమే ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగ. ఈరోజు అగస్తేశ్వర స్వామివారి గుడిలో 108 నక్షత్ర శివాలయాల్లో 58వ వారం సోమవారము మండపేట గ్రామంలో స్వాతి నక్షత్రం 2వ పాదం అగస్తేశ్వర స్వామి బాలాత్రిపుర సుందరి సమేతంగా వెలిసి ఉన్నారు. స్వయంభూగా కొలుస్తున్న ఈ దేవాలయంలో అదేవిధంగా నవజనార్దనంలో ఒకటైన శ్రీభూ సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయం చైతన్యంతో अन्नदात सुखी भव, 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 ఆలయంలో ఉన్నామండి. ఈరోజు దేవఖండం 58వ వారం అండి. దేవఖండం మొదలుపెట్టి 58 వారాలు వేస్తారు. ప్రతి సోమవారం కూడా ఈ వాతావరణం ఎలాగున్నా కూడా వర్షం పడిని, ఎండగా ఉంది, ఏ వారం కూడా బ్రేక్ లేకుండా యజ్ఞంలా జరుగుతుందండి. 58వ వారం 108 వారాలండి. ద్రాక్షారం చుట్టూ ఉన్న నక్షత్ర శివాలయాలు 108 అండి. 108లో మరి ఏప్రిల్లో మొదలు పెట్టామండి. 2025, 21 అప్పుడు సంవత్సరం దాటింది. ఇది 108 జరిగి మళ్ళీ 7 దిక్కులు వస్తాయి. ద్రాక్షారంలో 8 దిక్కులు కూడా వస్తాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఇవన్నీ కూడా 116 ద్రాక్షారంలో. కానీ
వాతావరణం ఎలా ఉన్నా అద్భుతంగా మనుషులు కూడా ఎలా వస్తున్నారంటే ముందు 20 మందితో మొదలయ్యామండి, ఇప్పుడు 100, 200 అద్భుతంగా మహిళా మిత్రులకు మాత్రం పాదావరణాలు చేసుకోవాలి. ఎలా ఉన్నా కానీ బస్సుల మీద వస్తున్నారండి, వాళ్ళు చక్కగా వచ్చి అద్భుతంగా అందరూ పాల్గొంటున్నారు. దీంట్లో డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు రాజులు దుర్గులు డాక్టర్లు ఉన్నారు, అద్భుతమైన మాస్టర్లు, రైల్వే ఇన్స్పెక్టర్లు, ఎడ్యుకేటెడ్ అందరూ కూడా వచ్చి ఇంటింటికి వెళ్ళి, అంటే ఇది వరకు అయితే పాంప్లెట్ పంచుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంటే ఏదో మొత్తం అందరికి పనిచేస్తున్నాం. ఇప్పుడు అలా కాదండి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించి మరి వస్తున్నాం అండి. కానీ చాలా సంతృప్తిగా జరుగుతుంది 58 వారాలు కూడా. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా నల్మి రెడ్డి గారు వచ్చారండి, వారి సందేశం కూడా ఇచ్చారు. సుధా మేడం గారు కూడా అద్భుతంగానే. ధన్యవాదాలు సార్. ముందుగా మనందరి ఆరాధ్య దైవం మరి మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఏకైక గురువు శిక్షణ మహాభద్రజీ గారికి హృదయపూర్వక ఈరోజు 58వ శివాలయ దర్శనం ధ్యాన వేమన ఆధ్వర్యంలో ఎవరైతే ధ్యానం చేసుకుంటూ శ్రేయగా ఆ గురువు చూపించిన మార్గంలో నడుస్తూ అవధులేని ఆనందాన్ని పొందుతూ ఇది అందరికీ పంచాలి, పంచే కొద్ది పెంచబడుతుంది. ఏదైతే మనం భూమి మీద చేసుకుంటున్నామో అది తిరిగి మనకు వస్తుంది అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించి శాఖాహారులుగా మారి మరి వాళ్ళకు అవకాశం ఉన్నంత మట్టికి ఈ ధ్యాన ప్రచారంలో మరి ఈ ధ్యాన భీమకంఠంలో పాల్గొంటూ అందరూ మనమే కాదు అందరూ ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆనందంగా ఉండాలి, అది మర్చిపోయిన వారిని గుర్తు చేయాలి. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరి ఆ మెంబర్స్ సుభాష్ పత్రిక చూపించిన మార్గంలో నడుస్తూ మరి ఈరోజు ఎండనక వాననక మరి దేన్ని లెక్క చేయకుండా మన పొద్దే ఆనందాన్ని అందరికీ పంచాలని మరి ఈరోజు మండపేట పట్టణంలో ఈ ధ్యాన ప్రచారం చేస్తూ 58వ ప్రేమకాండం మరి ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన ఆందోళనలందరికీ కూడా మరి వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ప్రతి ధ్యాని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి ఈ బిఎస్ఎస్ మూవ్మెంట్లోకి అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం చేసుకుని ఉండాలి. ఒకప్పుడు మరి ధ్యాన ప్రచారం చేసినప్పుడు ఎవరు పట్టాలే ప్రతి ఒక్కరు వ్యతిరేకించేవారు. ఇవాళ వ్యతిరేకించడానికి కాదు, మనం ఏం చెప్తాము, ఏది నేర్చుకోవాలి మనం అనేది మనం చెప్పడం లేట్ అవుతుందేమో కానీ వినడానికి ప్రతి మానవుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు. మరి దాన్ని మనందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుంటూ మరి మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా మానసిక ప్రశాంతతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే కాన్సెప్ట్తో మరి ఈరోజు ప్రతి ధ్యాని కూడా ప్రయాణం చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇలా అందరూ ఒక 150-200 మంది వరకు ప్రతి గ్రామం వెళ్ళి అయితే మనం తెలియజేసి వచ్చేసేవాళ్ళ. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి ధ్యానం చెప్పి కొత్త ప్లేస్లో వెళ్ళి ఆ రోజులో మనకి ఎంతో కష్టం తెలియకపోతే అటువంటి కొత్త ప్లేస్లో వెళ్ళి ఇలా ప్రేమకండం ఈ క్షేత్రాలు నదిలో ఈ ఎనర్జీ ప్లేసుల్లో మనం ధ్యానం చేయాలంటే మామూలు విషయం కాదండి. నిజంగా అందరికీ కూడా ఆహ్వానం చెప్పుకుంటున్నామండి. ఈ భీమకండ 40 సెంటర్
మండపేటలో నా పేరు సుధా. నేను హెల్ప్ ఫండ్లో వచ్చాను. ఎవరైనా గురువులు చూసాక ధ్యానం సాధన మొదలు పెడతారు. నేను సాధన మొదలు పెట్టాక ఆ ధ్యానం చేయడం మొదలు పెట్టాక ఒక అద్భుతమైన గురువుని ఇచ్చింది నాకు ఆ ధ్యానం. ధ్యానం చేస్తే మనకి ఏది కోరుకోవాల్సిన పని లేదు, ఏది కావాలంటే అదే అవుతుంది. ఇక్కడ అందరూ కూడా ధ్యానం చేస్తారు, మన ఎవరికి కూడా చెప్పనవసరం లేదు. అలా మొదలైన ప్రయాణం ఒక్కొక్క అడుగు వేసి మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజు బయటపైలో 3 పబ్లిక్ పెర్మిట్స్ వచ్చినాయి అంటే కదా ఆ ధ్యానం వల్ల, ఆ శక్తి వల్లే ఆ విశ్వం మనకి ఇచ్చింది. కానీ ఇది ఎవరో చేసేది కాదు. మనం చేసేమో ముందు అడిగేసి మనకు ఆ ఫలితాన్ని మనం ఆనందాన్ని పొందగలుగుతాము. మనం లేదంటే విశ్వం మనకి ఎప్పుడైతే మనకు అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఆ విశ్వం ఇంకొకటి తీసుకోగలదు. అంతేగాని ఏది ఎక్కడికి పోదు. కానీ ఆ 2007 జూన్ 2004 జూన్ 7వ తేదీన నేను మొదలుపెట్టాను ధ్యానం. అప్పుడు నేను మొదలుపెట్టాక 3 నెలలు సాధన చేశాక గురువుగారిని కలవడం అయ్యింది. అప్పుడు చెప్పాలనిపించింది, అప్పుడు చెప్పడం మొదలుపెట్టాను. అందరూ ధ్యాన ప్రచారం అంటే ఇప్పుడైతే చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ అప్పుడైతే చాలా కష్టం. పెరిగింది అంటే ఎవరికి తెలియదు, ధ్యానం అంటే తెలియదు, ఏమీ తెలియదు ఆ టైంలో. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు గుప్తా గారు. ఆయన చెప్తే నిజమే కదా. మనం ఒక జీవిని చంపి అంటే మనం ఆయన చెప్పింది ఏంటంటే మనం ఎవరైనా మరణిస్తే ఈ భూమాతలోనే కలిసిపోతాం. కానీ మనం అవన్నీ తిని మన కడుపులోని పెడుతున్నాము అంటే అది ఎంతవరకు పాపం అన్నది ఆయన చెప్తే నిజమే కదా అనిపించింది. ఆటోమేటిక్గా నేను కూడా నాన్ వెజ్ తినే మనిషినే. కాకపోతే ఒక 1.5 year నుంచి నాకు మందులు రీత్యా నేను నాన్ వెజ్ మానేసాను. అది నాకు కొంచెం ప్లస్ వచ్చినట్టుంది నిజంగా ధ్యానంలో రావడం వల్ల. అలాగే 108 భీమఖండాలు అంటే 108 భీమఖండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందంట గుప్తా గారు చెప్పారు, గురువు గారు. మరి అలాంటిది ఈరోజు 58వ భీమఖండంగా మన మండపేటలో అగస్త్యేశ్వర స్వామి గుళ్ళో ఇలా మనమందరం కలిసి ఈ ధ్యానం చేసుకోవడం చాలా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్యానం చేస్తుంటే నా అనుభవం ఏంటి అంటే రూల్గా నాకు రుమటాలజీ అంటే నరాలకు సంబంధించింది ఉంది. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే చాలా 1 గంట వరకు కూడా నేను మామూలుగా ఏ పని కూడా చేయలేకపోయేదాన్ని. కానీ ఏంటంటే మేడం అప్పటి నుంచి కూడా నాకు జూమ్ క్లాస్లోనే చెప్పడము, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్తున్నాను, పాపం ప్రతిరోజు అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, మీకు ఖాళీ ఉన్నప్పుడు రండి అని చెప్పడం. నేను మార్నింగ్ లేచి ముందు లేవగానే బయటకు వెళ్ళకుండా జస్ట్ ధ్యానంలో 1-2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మీ ఇష్టం అలా కూర్చుంటే మన నరాలు అంటే నా చెప్తున్నాను మీకు కూడా